హలో ఫ్రెండ్స్, గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 1st ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతికి అయితే చుక్కలు చూపిస్తుంది అనమాట శృతి. ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూషన్ అదే జరుగుతుంది అనమాట. కూరగాయలు తరగమంటే గుమ్మడికాయని వాళ్ళ అత్త మీద పడేలా చేస్తుంది, అలాగే పోపేయమంటే కళ్ళల్లో ఆవిరి వచ్చేలా చేస్తుంది అనమాట. ఈరోజు అయితే ఫుల్ కామెడీగా ఉంటుంది సీరియల్. అండ్ అలాగే కోడలతో తిప్పలు పడుతున్న ప్రభావతి అని క్యాప్షన్ అయితే కూడా ఉంటుందన్నమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. శృతికి కూరగాయలు తరిగే పని అప్పు చెప్తుంది ప్రభావతి. ఆంటీ ఇంత పెద్ద కత్తుంది, దీన్ని ఎలా అంటే గుమ్మడికాయను నా తలకాయ అంత లావుగా ఉంది కదమ్మా, దాన్ని బలంగా దాన్ని కట్ చేయాలంటే ఇంత పెద్ద కత్తి అవసరం అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పి చెయ్యి బజరంగ బలి అని చెప్పి గుమ్మడికాయని కత్తి తీసుకొని గట్టిగా ఒక దెబ్బ కొడుతుంది అనమాట. ఇంకా ఒక మొక్క ఎగిరొచ్చి ప్రభావతి తలపై పడుతుంది అనమాట. దాంతో ప్రభావతి అమ్మో వాయో నా తల పగిలిపోయింది, నా మీద పిడుగుపడిందని గొడవ చేస్తుంది అనమాట. ఇంకా ఆ కేకలు వేస్తూ స్రోప్ తప్పి పడిపోతుంది. ఇంకా అత్త మొహంపై నీళ్లు చల్లి లేపుతుంది రోహిణి. కానీ రోహిణి కారం దంచింది కదా, ఆ కారం దంచిన చేతులు కావడంతో మొహం మండిపోవడంతో మంటానికి గగ్గులు పెడుతుంది. రోహిణి ఏమో శృతి నువ్వు నీళ్ళు చల్లు అంటే చల్లుతుంది అనమాట. ఆ తర్వాత ఏమో కోడళ్ళు ఇద్దరు ఇలా వంట చేస్తే ఇలా ఉంటుందా అనుకుంటుంది అనమాట. రోహిణి కారం పనావిడ వస్తుంది, ఇలాగేనా దంచేదంటే అవును బాగా దంచారండి అంటుంది అనమాట. అవునమ్మా నీకు అసలు రోహిణి కారం బాగా అలవాట్లేదు కదా, నీకు ఎలా అని డౌట్ పడుతుంది అనమాట. దానిదేముంది అంటే నేను ఒకసారి చూస్తే పట్టేస్తాను, నువ్వు ఒకసారి కూడా దంచలేదు కదా, నీకు కారం దంచడం రాదు కదా, అంత పర్ఫెక్ట్గా ఎలా చేసావని ప్రభావతి శృతి డౌట్ పడతారనమాట. కానివ్వండి ఇప్పుడే ఇలా చేస్తే అమ్మమ్మగారు అక్కడ గగ్గోలు పెడతారు, తొందరగా పని చేసేయండి అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనమాట. సరే అమ్మ నువ్వు వల్ల కాదు కానీ కూరగాయలు నేనే కట్ చేస్తాను, నువ్వు పక్కన కూర్చొని ఎలా తరుగుతున్నానో చూడమ్మా అని చెప్పి శృతి చెప్తుంది ప్రభావతి. అయినా వినకుండా బంగాళదుంపలు ఎలా ఇదేంటండి కొత్త కత్తిపెట్ట తీసుకొని ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా దీంతో ఎలా నరకాలంటే అలా కాదమ్మా ముందు నరకాలనే తీసేసి తరగాలని చెప్పమ్మా అంటుందన్నమాట. వినకుండా ఎలా కట్ చేయాలంటే ప్రభావతి చూపిస్తుంది అనమాట. ఇదిగో మా 2 చేతులతో ఇలా పట్టుకుని ఇలా కట్ చేయాలంటే బంగాళదుంప తీసుకొని వేలు కట్ చేసుకుంటుంది అనమాట. ఇంకా రక్తం వచ్చేసరికి రక్తం అంటూ కేకలు వేసి ఇంట్లోకి పరుగులు తీసి శృతి అంట ప్రభావతి పరుగులు పెడుతుంది. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయమని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి శృతి గోల చేస్తుంది అనమాట. అప్పుడే అలా వచ్చిన మీనా బామ్మగారు నవ్వుకుంటూ ఉంటారనమాట. చిన్న గాయమే కదా సున్నం వేస్తే సరిపోతుంది అని సుశీల అంటుందన్నమాట. ఇంకా శృతి ప్రభావతి అలాగా శృతి పరిగెత్తుందని వెనకాల ప్రభావతి పరిగెత్తుంటే లోపలికి బామ్మగారు వచ్చి ఏంటి అత్త కూడా దొంగ పోలీసు అడగాడుకుంటున్నారా ఏంటంటే కాదు వేలు తెగిందంటే సున్నం తెమ్మనగానే ఇప్పుడేంటి నా గోడకు పెయింట్ వేసినట్టు నాకు పెయింట్ వేస్తారా ఏంటి అని అంటుందన్నమాట. ఇంకా తర్వాత లేదు ముందు ఏళ్ళు టీవీ అని చెప్పి సున్నం పెడుతుంది అనమాట. ఇంకా ఆ దెబ్బకి శృతి కేకలకి అందరూ చెవులు మూసుకుంటారనమాట. మూసుకుని ఇప్పుడు ఆయన చల్లగా ఉందంటే అవునంటే సరే అప్ప వంట చేయడం ఇంకా మా వల్ల కాదు, మీనా నువ్వే చేసేవంటే సరే అత్తయ్య నేనే చేస్తానంటుంది అనమాట. అలా చెప్పి ప్రభావతి తప్పించుకోవాలనుకుంటే కానీ సుశీలమ్మ మాత్రం ఎందు ఏం అవసరం వంట నువ్వు రోహిణి కలిసి చేయాల్సిందని చెప్పి వేలు తెగింది తనకి. మీ ఇద్దరికి ఏమైంది మీరు ఇద్దరు చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది అనమాట. మీనా పదవే మనం పూలు కోసుకుందామని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది అనమాట. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఇంకా రోహిణి శృతిని తీసుకొని వంట చేయడం మొదలు పెడుతున్నారు ప్రభావతి. ఇంకా పొలాల పొయ్యిలో ఊదుతూ ఉంటారు. ప్రభావతి ఊది రాదనమాట. తర్వాత రోహిణి నువ్వు ట్రై చేయమంటే ఇద్దరు ఊదుతారనమాట. అయినా సిలిండర్లో ఉండే కట్టెలు పోయి ఎందుకంటే ఏదో పని మనిషికి చెప్తారనమాట. సరే అమ్మా శృతి నేను కూర నూనె వేస్తాను, నువ్వు తాలింపు వేయమ్మా అంటే ఎక్కడంటే ఆ పోపు గిన్నెలు ఉన్నాయంటే ఆ డబ్బాలో ఉన్న గింజలు మొత్తం వేసేస్తుంది అనమాట శృతి. అవి నూనెలో పడి చిట్టుపట్లాడుతుంతో శృతి మళ్ళీ గట్టిగా అరుస్తుంది అనమాట. ఆ అరుపుకు తన చేతిలో ఉన్న కూరగాయలు పడేసింది ప్రభావతి. చాలా కష్టపడి కట్టెలు పోయి వంట రెడీ చేస్తుంది అన్నమాట ప్రభావతి. ఇంకా కోడళ్ళు ఇద్దరితో మక్క పడుతూ తిప్పలు పడుతూ వంట రెడీ చేస్తుంది అనమాట. అందరూ భోజనాలకు కూర్చున్న తర్వాత రవి వచ్చి అన్నయ్య ఊరు బాగా మారిపోయింది కదా అని అంటాడు అనమాట. ఏం మారలేదు, ఏమన్నా కొత్త ఎయిర్పోర్ట్ ఏమైనా పడిందా అంటూ మనం సెటైర్లు వేస్తాడనమాట. అవునరా ఎయిర్పోర్ట్ పడి ఉంటే విమాలేషియా మామయ్య సొంత విమానంలో ఇక్కడే దిగేవాడు కదా అని బాలు సెటైర్ వేస్తాడనమాట. అప్పుడు ఇంకా ప్రభావతి కోపం వస్తుంది అనమాట. నువ్వు వడ్డించు తిని ఉంటానో లేదో చెప్తానని ప్రభావతిపై పంచులేస్తాడు బాలు. నేను చేసే తిండి తినేరా నువ్వు దున్నపోతులో పెరిగావు, చిన్నప్పటి నుంచి మీ ఆవిడ చేసి పెట్టింది అంటే నేనే కదా అంటే అప్పుడు మామూలు భోజనం చేయడానికి మీనాను కూర్చోమని అంటాడు బాలు. అది అందరూ తిన్న తర్వాత తింటుంది అని ప్రభావతి అంటుందన్నమాట. మళ్ళీ ఏమో మీనా అత్తయ్య నేను వడ్డిస్తానంటే ఎందుకే వంటంతా నువ్వే చేస్తాను వడ్డించింది నువ్వే అని మార్కులు తెచ్చుకోవడానికి అంటారు అనమాట. కూర్చోమంటే నా మనవరాలు ఏంటి, నా మనవరాలు అందరూ తిన్న తర్వాత మిగిలితే తింటుందా అని చూసి ఇలా మాటలు దాటి మొదలు పెట్టబోతుంది అనమాట. ఆ మాటలకు ప్రభావతి అడ్డుకుంటుంది. ఇంకా మీనాను కూర్చోమని మీనా కూర్చోవే ఆమెకు మొదట వడ్డించవచ్చు ప్రభావతి చెప్పి వీళ్ళందరికీ వడ్డించిన తర్వాత వడ్డిస్తాలే అంటే నువ్వు వీళ్ళందరికీ వడ్డించేలోగా ఆ వేపుడు మాకు రాకుండా పోతుందే ఫస్ట్ ఇటు నుంచి వడ్డించు అంటాడు అనమాట బాలు.
బంగాళదుంప వేపుడు ఇంత బాగుంది, మా అమ్మ చేస్తే బొగ్గుల్లో అవుతాయి, మంట రాజేసుకోవాలి కదా అని బాలు అంటాడు అనమాట. ఆ వేపుడు మీనా చేసిందిరా సుశీల అంటుంది అనమాట. నేను సహాయం చేశానులే అంటాడు. రవికి సాంబార్లో ఒక వంకాయ వేస్తుంది, అదైతే తరగదనమాట. ఏంటి ఈ వంకాయ తరగలేదంటే ఎలాగో మరుగుతుందని, సాంబార్లోనే కదరా ఉడుకుతుందని వేసాంలే అంటే ఎలాగో మరుగుతుందని గుమ్మడికాయ సొరకాయ కూడా అలాగే వేశారా ఏంటని బాలు అంటాడు అనమాట. శృతి వేలు తగ్గడంతో ఆమె తినడానికి ఇబ్బంది పడుతుంది. అయితే నా వేలు తెగింది అంటే రవి నాకు తినిపించవా అంటే ఏమి ఎందుకమ్మా నేను తినిపిస్తానని చెప్పి ప్రభావతి తినిపిస్తుంది అనమాట. ప్రభావతి ప్రేమకు పొంగిపోయిన శృతి థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ ఎందుకు, మీ అమ్మ నగలు పెట్టి తెచ్చింది కదా, ఆ నగలు బాగా పనిచేస్తున్నాయని చెప్పి బాలు అంటాడు అనమాట. రేపు మలేషియా నుంచి ఇంకా పెద్ద నగలు పెట్టి వస్తే ఆ చెయ్యి ఇటు మారుతుంది, తినే మూతి మారుతుందని చెప్పి రోహిణిని చూపిస్తూ అంటాడు బాలు. ఇంకా పంచులేస్తూ ఉంటాడు అనమాట. ముందు నీ మూతి మీ అని రోహిణి కాదు ప్రభావతి చెప్తుంది అనమాట. సరే మీనాను అప్పుడు సుశీలమ్మ అంటుంది. మీనాను ప్రభావతి పక్కన కూర్చోమని సుశీల అంటుంది అనమాట. శృతి రోహిణీలకు నువ్వు ఎలా నెత్తిన పెట్టుకొని చూస్తున్నావో అర్థమైంది, ముగ్గురు కోడలను సమానంగా చూడాలని సుశీలమ్మ కోపంగా అంటుందన్నమాట. 4 తరాల నుంచి కోడలను కూతురులా చూసుకుంటున్న కుటుంబం ఇది, ఇలా భేదాలు చూపిస్తే నాకు అసలు నచ్చదు, ముగ్గురు కోడలకు నువ్వే స్వయంగా అన్నం తినిపించాలని ప్రభావతితో అంటుంది సుశీల. ఇష్టం లేకపోయినా అత్తగారి మాట కాదని లేక మీనాకు అన్నం ముద్ద కలిపి బలవంతంగా నోట్లు కుక్కుతుందన్నమాట ప్రభావతి. మీనా తినడానికి ఇబ్బంది పడుతుంది. ఇంటికి అలా బలవంతంగా తినిపించావంటే ఎలా తినిపిస్తే ఏమో, అన్నీ తినడానికే ఉన్నాయి కదా అని మనోజ్ అంటాడు అనమాట. ఇంకా కోపం వచ్చిన బాలు అప్పడాన్ని మనోజ్ మూతికేసి నలిపి నోట్లో కుక్కుతాడనమాట. ఏంట్రా అలా కుక్కావంటే ఇలాగే అమ్మకు మీనాకు తినిపిస్తుందని చెప్తాడు అనమాట. ఇంకా బాలు చేసిన పదంతో ప్రభావతి భయపడుతుంది. మీనా అది చూడండి అత్తయ్య, ఈసారి మీనా కూడా ప్రేమగా తినిపిస్తానని చెప్పి ప్రేమగా తినిపిస్తుంది అనమాట. ఈ పల్లెటూరు వాతావరణం చూస్తుంటే అప్పటికి ఇక్కడే ఉండిపోవాలని ఇంకా అందరూ తినటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడు కుక్కుతాడు అనమాట మనోజ్కి. ఇంకా అదంతా తిని మాటలు అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అందరూ ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉందని సత్యం గారు అంటారనమాట. ఇంకా ఆయన మాటలతో ప్రభావతి శృతి భయపడతారు. ఏంటి ఇక్కడ అమ్మ వద్దు ఉండలేవు అంటారనమాట. అప్పుడే పూల కోసం బాలు ఫోన్ చేస్తారు కస్టమర్స్. ఏంటి ఉగాది పండుగకు ప్రభావతి ఊరు వచ్చారు, ప్రభావతి పూల కొట్టు లేదని ఫోన్ చేస్తారు. అక్కడ బోర్డు తగిలిచ్చాం కదా, ప్రభావతి లేదు ఇంకా రాదు అని చెప్పేసి అని అంటాడనమాట. ఊరొచ్చాము వారంలో వచ్చేస్తామని బాలు సమాధానం చెప్తాడు. అసలు ఈ ఎదవ నాకు నా పూల కొట్టుకి నా పేరు పెట్టి నన్ను పూలదమ్మేదానిలా మార్చేశారని ప్రభావతి కోపం పడుతుంది అనమాట. అదేంటి ప్రభావతి పెద్ద కోడలు బ్యూటీ పార్లర్కి నీ పేరు పెట్టుకున్నట్టు మీనా కూడా తన పూల కొట్టుకు నీ పేరే పెట్టి గౌరవాన్ని పెంచింది కదా సుశీలమ్మ అంటుంది. అందరూ వచ్చి నన్నే పూలు అడుగుతారని చెప్పి ప్రభావతి కోపపడుతుంది అనమాట. పూలు గొప్పతనం గురించి ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి 5వ తరం వరకు పూలే కదా ఇంపార్టెంట్ అని సుశీలమ్మకు చెప్తుంది అనమాట. అది సరేలే కానీ రేపు అందరూ పండుకోండి, రేపు మలేషియా నుంచి రోహిణి వాళ్ళు మామయ్య వస్తున్నారు, ఆయన వచ్చాక ఇలాగే వాగితే మర్యాదగా ఉండదని చెప్పి బాలుకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. అప్పుడు సత్యం గారు అంటారు మర్యాద 2 వైపులా ఉండాలి అని చెప్పి మలేషియా మామయ్య సంగతి నేను అసలు చూద్దాం, ఎవరు వస్తారు ఆయన సంగతి నేను చూస్తానని సత్యం గారు అంటారు. అందరు బాలు మీనా మాత్రం తెల్ల చీరలో, బాలు తెల్ల పంచ తెల్ల చొక్కా వేసుకుంటాడు, మీనా తెల్ల చీరలో అందంగా ముత్తవై పూలు గుచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లో పడుకుందామంటే శీల డార్లింగ్ ఒప్పుకోదు కదా, హీల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట. మీనా తన పక్కన కూర్చోబెట్టి ముద్దు ముచ్చట్లు చెప్పాలని బాలు అనుకుంటాడు. తన పైన పెయిన్ అవుతుంది, షీలా డార్లింగ్ వచ్చి పంపిస్తుంది అనమాట. నిద్రపోయిన మీనాను బయట కిటికీలోంచి అవి విసురుతూ బయటికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటాడనమాట. మరి చూద్దాం రేపు వీళ్ళకి రొమాన్స్ ఎంతసేపు పెడతారు, సీరియల్ అంతా అదే పెడతారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.